జిల్లాల కుదింపు విషయం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ముఖ్యమంత్రి జిల్లాల కుదింపు విషయం ప్రస్తావన వచ్చింది? అసలు ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ప్రజల్లో తిరిగే వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. అన్న ఏంటన్నా, అంటే జిల్లాల కుదింపు విషయం ఒకటి చర్చ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి అతిపెద్ద పీడ రేవంత్ రెడ్డి. ఆయన పాలన మీద అవగాహన లేక, గతంలో పాలించిన అనుభవం లేక, గాలివాటం కింద వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవానికి చిన్న జిల్లాలు అనేటివి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలు కాదు. స్వయంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలతోటి పాలనా సౌలభ్యం మెరుగుపడుతుంది, ప్రజలందరికీ కూడా ఈ పాలన విస్తరింపజేయవచ్చు, అన్ని రకాల సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో దశాబ్దాల కాలంగా జిల్లాలు కావాలని చెప్పేసి పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వం మొట్టమొదటిగా వాటిని గుర్తించి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో చాలామంది పేద ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని అధికారుల దృష్టికి తీసుకుపోయే లోపు ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగేది గతంలో. కానీ ఇప్పుడు ఒక గంటల వ్యవధిలోనే వెళ్ళి ఆ అధికారులకు విన్నవించుకోవడం, ఆ అధికారులు చర్యలు తీసుకోవడం, వారికి ఏం కావాలో వాటిని ఏర్పాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్రం ఒక వేగవంతమైనటువంటి అభివృద్ధి దిశగా ముందుకు పోయింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ ఈ చిన్న జిల్లాల వల్ల నష్టం వస్తుంది, చిన్న జిల్లాలను తీసేయాలి, చిన్న జిల్లాలను తీసేయడం వల్ల ఏదో నేను మేలు చేస్తా అంటే ఆయనకి ఏంటంటే పాలించడం చేతగాక తప్పించుకోవడానికి గత ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమం పెట్టుకుంటున్నాడు, గత ప్రభుత్వ పథకాలను నిందించే కార్యక్రమం పెట్టుకుంటున్నాడు. తప్పితే ప్రజలకు మేము ఏవైతే ఒక 6 బోగస్ పథకాలని చెప్పేసి 6 కింద 420 వాగ్దానాలు చేసి వాటిపైన ఒక ప్రణాళిక కానీ కార్యాచరణ కానీ చేపట్టకుండా తప్పించుకోవడం కోసమే ఇలాంటి కుంటి సాకులను వెదుకుంటున్నాడు. తప్పితే మరొకసారి జిల్లాలను కనుక కుదించినట్టయితే ఈ ప్రజలు ఏదైతే ఈరోజు సౌకర్యంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకున్నటువంటి అవకాశం ఉందో దాన్ని కాలరాసినట్టే అవుతుంది. ఈ ప్రజల తాకిడి తట్టుకోలేక రాబోయే క్రమంలో ప్రజలంతా నా మీద పడతారు వచ్చి ఈ జిల్లాలను కుదించితే ఏదైతే జిల్లా కేంద్రాలకు వాళ్ళు రాలేక ఇబ్బంది పడి ఎక్కడో అక్కడ తటస్థంగా ఉండిపోతారనే ఒక ఆలోచన మేరకే తను చేస్తున్నాడు. తప్పితే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కాదు, ఇది కీడు చేసే కార్యక్రమం. ఎట్టి పరిస్థితిలో చిన్న జిల్లాల ఏర్పాటును స్వాగతించినామో అదే రకంగా ఇలా జిల్లాలను కుదిస్తాం, ఏదైతే ఎక్కువ ఉన్న జిల్లాలను తగ్గిస్తామంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, 100% దాన్ని వ్యతిరేకిస్తారని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ స్టేట్లో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల పరిధిలో కొన్ని మండలాలు ఇంకా సబ్ డివిజన్ కాలేదు, దానివల్ల ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఒకే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే 3 జిల్లాల్లో తిరగవలసి వస్తుంది, దానివల్ల ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కోసం నీకు వచ్చిన నష్టం ఏంది? ఒక ఎమ్మెల్యే 3 జిల్లాలు తిరిగితే ఆ జిల్లాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఒక కలెక్టర్ దగ్గరికి పోతున్నారు కదా, 3 జిల్లాల కలెక్టర్ దగ్గరికి పోతలేరు కదా. సరే, మీరు అన్నట్టుగా ఏదైతే జిల్లాలు పూర్తి స్థాయిలో ఏర్పడి వాటికి కలెక్టరేట్లు ఇవన్నీ ఏర్పడ్డప్పుడు ఇంకా కొన్ని చిన్న సమస్యల పరిష్కారం కానీ ఉండొచ్చు కాక, నీకు చేతనైతే ఒక ముఖ్యమంత్రిగా ఆ రెవెన్యూ డివిజన్లు కానీ సబ్ డివిజన్లు కానీ వాటి సమస్యని పరిష్కరించి అటు పంచినట్టు చేసుకుంటూ, ఇప్పుడు ఉదాహరణకు మంచిర్యాల జిల్లా ఉన్నది, మంచిర్యాలలో కొంత భాగం జన్నారం కలిసి ఉంటుంది, అదేది జన్నారం వాస్తవం చూస్తే నిర్మల్ జిల్లాలో ఉంటుంది. వాటిని పరిష్కరించు, వాటికి ఎవడన్నా చెప్తా ఉన్నాడు, వాటికి ఎవడన్నా ఆబ్జెక్షన్ చెప్పిండా వాటికి? నీకు ఆ సమస్యలు పరిష్కరించడం చేతగానంత గొప్ప జటిలమైన సమస్యలు అయితే కాదు కదా. నీకేమైనా న్యాయపరమైన ఇబ్బందులు లేవు, న్యాయపరమైన చిక్కులు లేవు, వాటిని పరిష్కరించడం చేత కాదు. కానీ ఉన్న జిల్లాలనే కుదిస్తా అంటే నీకంటే మూర్ఖుడు మరొకడు ఉండడు. ఏంటి, ఇప్పటికే జిల్లాల నిర్మాణం అయింది, జిల్లా కేంద్రాలకు కలెక్టరేట్ల నిర్మాణం, కమిషనరేట్ల నిర్మాణం, పూర్తిగా ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చిన పరిస్థితి. నిజంగానే కనుక ఇటువంటి పరిస్థితి ఉంటే ఏం చేయబోతున్నాం రానున్న రోజుల్లో? 100% ఇవాళ ఏదైతే ఒక మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి అన్నాడు, పక్క రాష్ట్రాల సెక్రటరియట్లు కూడా మన జిల్లా కలెక్టర్ ఆఫీసులు అంత లేవు అని. అంటే అంత పెద్ద స్ట్రక్చర్ ఏర్పాటు చేసేసి పాలనా వ్యవస్థను పూర్తిగా ఒక ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. దాన్ని కనుక విచ్ఛిన్నం చేస్తామంటే ఖచ్చితంగా జిల్లాల వారీగా, మండలాల వారీగా ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తాం, అడ్డుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలను కుదించే అటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళు విరమించుకునేలా చేసే సత్తా ప్రజలకున్నది. ఏదైతే దాన్ని విరమించుకునే రకంగా ఒత్తిడి తెచ్చే సత్తా కూడా ప్రజలకున్నది. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఆగ్రహానికి గురవుడు తప్పితే మరొకటి లేదు. ఇది పరిస్థితి. ముఖ్యంగా జిల్లాల కుదింపుపై ఒక రకంగా సీరియస్గా జిల్లాలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏం చేయబోతున్నారు? ఒకవేళ జిల్లాల కుదింపు అంశం కనుక జటిలంగా మారితే ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా అటు రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకుంటే ఇటు గ్రామ స్థాయి దాకా ఖచ్చితంగా ఇది ఏదైతే కేసీఆర్ గారు ఇటు కలెక్టరేట్లు అనుకోండి, ఇటు కమిషనరేట్లు అనుకోండి, ప్రతి ఒక్కరూ
మన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే మన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను ఇంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు ఆదిలాబాద్ పోయే పరిస్థితి మాకు నెలకొలింది. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ప్రతి జిల్లా కేంద్రంలో మన కలెక్టర్ గారి కార్యాలయం నిర్మించుకొని ఈరోజు ప్రజలు వెనువెంటనే అక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈరోజు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అంటే నేరుగా ఒక బోగస్ కార్యక్రమం పెట్టుకొని నేరుగా నా దగ్గరికే వచ్చి సమస్యలు పరిష్కరించుకొని ఈ సమస్యలు అనేది జిల్లా స్థాయిలో పరిష్కరించేది ఉంటే నీ దాకా వచ్చే కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది అని ఖచ్చితంగా సామాన్యులను ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జిల్లాకు ఒక కలెక్టరేట్ కార్యాలయం అనుకోండి, జిల్లాల వారిగా ఉన్నటువంటి మన రాష్ట్రపతి ఆమోదం తెలపడం ద్వారానే ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కోసం వారి స్థానికేతలకే ఉద్యోగులు వచ్చే కార్యక్రమం కూడా ఈ జిల్లాల వారిగానే మాకు జరుగుతుంది. ఏంటి జిల్లా ఏర్పడంగానే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లా నిర్మాణం జరుగుతుంది. ఇవన్నిటి మీద ఒక రకంగా రేపటి ఒకవేళ కుదింపు అంశం కనుక ముందుకు వస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఆ జిల్లాల వారిగా మన కుదించనే కార్యక్రమం చేసేది ఉంటే ఖచ్చితంగా మా విద్యార్థులను అనుకోండి, ఖచ్చితంగా మేము ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా తీర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా విద్యార్థుల కోసం 33 జిల్లాలకు అటు ఢిల్లీ మెడల్ వంచి ఈరోజు మెడికల్ కాలేజీలో తీసుకొచ్చిన ఘనత కేవలం కేసీఆర్ గారిది, మన మాజీ ముఖ్యమంత్రి వారు గౌరవ కేసీఆర్ గారిది. ఖచ్చితంగా మేము ఆ జిల్లా కుదించే విషయంలో ఖచ్చితంగా మేము గ్రామస్థాయి నుంచి మొదటి రాష్ట్ర స్థాయి దాకా ఖచ్చితంగా నిరసన సెగ తెలుపుకొని ఆ విద్యార్థులను ఏకపక్షంగా మేము పోరాటం చేస్తాం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో జిల్లాల అంశం కనుక జటిలంగా మారితే ఖచ్చితంగా ఆందోళనలు ఉంటాయి, ఆందోళనలు చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు చేయడం జరిగింది. కొమరం భీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అటు నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు. ఆదిలాబాదు పాత జిల్లాను, పురాణపు జిల్లాను నేరుగా ఉమ్మడి జిల్లాను 4 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఆ విభజన పూర్తిగా అనంతరం 4 జిల్లాల సౌలభ్యం ఉంది. ముఖ్యంగా ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కారం అవుతున్నాయి, ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజలు అధికారులకు కలిసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందించి పరిష్కరించాలే తప్ప పూర్తి స్థాయిలో ఈ కుదింపు అనే అంశం రాకుండా చూడాలి. వస్తే ఆందోళన చేస్తాం, ఆందోళన తీవ్రతరం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈ జిల్లాల ఉద్యమం అదే విధంగా జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అటు ముఖ్యమంత్రి పరిపాలన విషయంలో పూర్తి అవగాహన లేకనే ఇలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.